కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను లబ్ధిదారులందరికీ అందించే విధంగా వాటిపై విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నామని బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి తెలిపారు. కరోనా కాలం నుండి దేశంలోని ప్రజలందరికీ 4 కిలోల చొప్పున బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు. బీజేపీ జాతీయ కమిటీ పిలుపు మేరకు గావ్ చలో బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్గొండ పట్టణం 19వ వార్డులోని శ్రీనగర్ కాలనీ, సంజయ్ గాంధీ నగర్లోని దేవాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ దుకాణాలను బీజేపీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద దేశంలోని 85 కోట్ల మంది పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 70 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా 5 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందజేస్తున్నామని, స్వచ్ఛ భారత్ పథకం కింద మారుమూల గ్రామాలలో సైతం మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి పేదలను ఆదుకున్న గొప్ప ప్రభుత్వం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పారు. అందుకే మోడీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి వివరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నల్గొండ 2 టౌన్ అధ్యక్షుడు మిర్యాల వెంకటేశం, బీపంకి జగ్జీవన్, 19వ వార్డు శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ పగిడి మహేష్, కంచనపల్లి రవికుమార్, నారగోని వెంకన్న, వివేక్, ఎలుగోటి నాగరాజు, పాలకూరి రమ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ యొక్క బస్తీ చలో కార్యక్రమము, అదేవిధంగా గావ్ చలో కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు నల్గొండ టౌన్లో మున్సిపాలిటీ పరిధిలో ఉండబడినటువంటి 19వ వార్డు శ్రీనగర్ కాలనీ, అదేవిధంగా సంజయ్ గాంధీ కాలనీ పరిధిలో ఉండబడినటువంటి దేవాలయాలను, అదేవిధంగా పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని, అదేవిధంగా రేషన్ షాపును సందర్శించే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా చివరి వ్యక్తిలో కూడా చేరే విధంగా ఈ యొక్క ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కరోనా కష్టకాలం నుంచి 2020 ఏప్రిల్ నుంచి ప్రతి ఒక్క వ్యక్తికి 4 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తూ ఉన్నాము. స్వచ్ఛంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా 85 కోట్ల మందికి పూర్తిగా దేశవ్యాప్తంగా ఈ యొక్క 6 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క బియ్యం ఉచితంగా ఇస్తూ ఉన్నాం. సన్న బియ్యమైనా, దొడ్డు బియ్యమైనా, గోధుమలైనా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటే ఈ స్కీమ్ కొనసాగుతూ ఉన్నది. అదేవిధంగా 70 సంవత్సరాలు నిన్న వాళ్ళందరూ కూడా 5 లక్షల వరకు కూడా ఆయుష్మాన్ భారత్ నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా 75 సంవత్సరాల దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక పేదల ఇళ్లలో కూడా స్వచ్ఛ భారత్ కింద ఇండ్లు మన యొక్క గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి దేశవ్యాప్తంగా కూడా నడిపించి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా అనేక గ్రామాల్లో కూడా మారుమూల గ్రామాల్లో కూడా లక్షలాది మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినటువంటి గొప్ప మహనీయుడు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఉచితంగా గ్యాస్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా దేశవ్యాప్తంగా కూడా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ దేశంలోనే మరి అట్టడుగు స్థాయికి పూర్తిగా కూడా అంత్యోదయ ద్వారా అట్టడుగులు ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండు. ఈరోజు ప్రతి ఒక్క లబ్ధిదారికి ఏ విధంగా చేరుతున్నటువంటి విషయాన్ని పూర్తిగా కూడా భారతీయ జనతా పార్టీ బృందాలు ఇంటింటికి వెళ్ళి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఆదేశానుసారము మన నల్లగొండ పట్టణంలోని ప్రతి వార్డులో కూడా ఉన్న దేవాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు మరియు పారిశుద్ధ్య వాడలు మరియు రేషన్ షాపు మరియు వివిధ కార్యక్రమాలు పరిశుభ్రత స్వచ్ఛ భారత్ కింద మన కార్యకర్తలందరూ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, వార్డు స్థాయి కార్యకర్తలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రతి వాడలో విజయవంతంగా నిర్వహిస్తున్నాము. ఇది శ్రీనగర్ కాలనీ 19వ వార్డులో ఈరోజు మేము దేవాలయము, అంగన్వాడీ కేంద్రము, ప్రాథమిక పాఠశాల ఈ కార్యక్రమం చేయడం జరిగింది. చలో బస్తీ అభియాన్ కార్యక్రమం కింద భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక సమరత దినోత్సవం సందర్భంగా, వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా నల్లగొండ పట్టణంలోని ప్రతి వార్డులో మరి బస్తీ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరి శ్రీనగర్ కాలనీలో 19వ వార్డులో మరి భక్త ఆంజనేయ స్వామి దేవాలయం, అదేవిధంగా ముత్యాలమ్మ స్వామి దేవాలయం, అమ్మవారి దేవాలయంలో మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో కూడా స్వచ్ఛ భారత్ నిర్వహించాం. మరి వాజ్పేయి గారు సూచించిన ఏ మార్గంలో భారతీయ జనతా పార్టీ ప్రతి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు మరి నిర్విఘ్నంగా జరుగుతున్న సందర్భంలో
మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఇంటి ముందుకు తెలియజేసే విధంగా ఈ బస్తీ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు ఆదేశం మేరకు ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రతి ఒక్క ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో నడుస్తున్నటువంటి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ప్రతి జాతీయ నాయకుడు కానీ రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ మండల నాయకులు కానీ వార్డు అధ్యక్షులతో కానీ బూత్ అధ్యక్షులతో సహా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి వార్డులో కానీ నల్లగొండ పట్టణంలో ఉన్నటువంటి 48 వార్డులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుంది. అందులో ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వచ్ఛ భారత్ జనాలు కార్యకర్తలు ప్రజలు చాలా ముందుకు వస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం.